ఎందుకు ఏడుస్తున్నా? రే దొరబాబుకా డాక్టర్ అమ్మతో పెళ్లి అయిపోతే నా బ్రోకర్ ఉద్యోగం పోయినట్టే కదరా. ఇంక నాకు వేరే పనే ఉందిరా. అందుకే ఈ బ్రాంతిలో ఈ పురుగుల మందు కలుపుకుని తాగేసావా? లేదురా తాగుతానురా. మీ అందరికి పార్టీ ఇచ్చాక అప్పుడు తాగి చచ్చిపోతానురా. తాగరా, తొందరగా తాగరా. ఇంతవరకు నేను ఎన్నో సీన్లు చూశాను కానీ కళ్ళ ముందు చావు సీన్ ఎప్పుడు చూడలేదురా. తాగరా, చావరా. సావమంటావరా? నా సావు సీన్నికి చూడాలని ఉందట. నా సావు నీకంత కామెడీగా తప్పించుకుందట్రా. సత్తానురా సత్తాను. ఆ నాయుడు గడు కూడా వచ్చాక ఆడికి కూడా ఓ పెగ్గు పోసి కడసారి చూపు చూసేసి అప్పుడు సత్తానురా. చచ్చిపండు నాయుడు, చచ్చిపండు నాయుడు. ఏంట్రా నువ్వు చచ్చిపోవడానికి డిసైడ్ అయిపోయావా? వీళ్ళందరికి పార్టీస్తున్నావుగా. అవునరా, నీకోసమే వెయిటింగ్ రా. దారా నువ్వు కూడా ఓ పెగ్ ఇచ్చుకోరా, నేను చచ్చిపోతాను రా. వద్దురా, నువ్వు చావటానికి వీల్లేదు. నేను చచ్చినా నువ్వు చావటానికి వీల్లేదు. అంతే. చూసారా వీడికి నేనంటే ఎంత ప్రేమో. అందుకే రా వీడంటే నాకు అంత ఇష్టం. ఎర్రా ఎర్రా నాయుడు, నీకు చిన్నప్పటి నుంచి నేనంటే ఇంత ఇష్టం కదా. లేదురా, గంట క్రితం నుంచి అంటావుంట్రా. ఇవాళ నా పుట్టినరోజురా. పుట్టినరోజా? ఎందుకురా అంత ఆశ్చర్యపోతారు? నేను పుట్టకూడదా? అందుకే ఈ రోజు ఇంటి చావద్దు అంటున్నాను. నేను చచ్చి తప్పించుకుంటే నీకేంట నష్టం? నష్టం అంటావేంట్రా? ఇవాళ నువ్వు చచ్చిపోయావనుకో నా పుట్టినరోజు సరదాగా చేసుకోలేను. నీ శవాన్ని మేము శ్మశానాన్ని తీసుకెళ్తాం, అక్కడ నిన్ను కాల్చడం, మేము స్నానాలు చేయటం అంతటితో సరిపోయిందా? మళ్ళీ రేపు వెళ్తాం, పాలు పొంగించడం, బూర్లు అడుగుని తింటాం. ఈ సంవత్సరంతో సరిపోదురా? మళ్ళీ వచ్చే సంవత్సరం నీ డెత్ డే నా బర్త్డే ఒకే రోజు వస్తుందిరా. నువ్వు చావటం నేను పుట్టడం, నేను పుట్టడం నువ్వు చావటం. నువ్వు పుట్టి నేను చచ్చి, నేను చచ్చి నువ్వు పుట్టి జీవితాంతో నేను బర్త్డే చేసుకునే అవకాశం ఉంటదిరా బాబా. అంటే నీ బోడి బర్త్డే కోసం నా డెత్ డే పోస్ట్ పోన్ చేసుకోమంటావా? నీలాంటి ఫ్రెండ్ ఉండబట్టారా సిగ్గుతో వెంటనే చచ్చిపోవాలి పెడుతుంది. అసలు నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం నీకేంట్రా? ఏంటేంట్రా? నాకు పెళ్లిళ్ళ బ్రోకర్ ఉద్యోగం పోతే మీలాగా పెర్మనెంట్ పనులు లేవు కదా. నీకు ఉద్యోగం లేకపోవడం ఏంట్రా? హాస్పిటల్లో నీ కాంపౌండర్ ఉద్యోగం ఇస్తారని దొరబాబు నాకు చెప్పి పంపించాడు రా. నిజమా? అయితే ఆనందంతో పార్టీ చేసేసుకుందాం. ఆ డబ్బా ఏంట్రా బుడబుక్కలు డబ్బునే డబ్బుతున్నా? డబ్బా ఖాళీగా ఉంది, పురుగుల మందు బ్రాంతిలో కలిపేసానేమన్న డౌట్ గా ఉందిరా. ఆల్ రైట్, నేను అసలు విషయానికి వస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. ఇంత ఫ్రాంక్ గా మాట్లాడే మనుషులు మీరు ఎప్పుడు చూసుంటారు కదా. నాతో మాట్లాడకపోతే నీకే నష్టం. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోపు మాట్లాడకపోతే నలుగురు వచ్చి పోట్లాడేలా చేస్తాను. ఓకే? 1 2 3. రాజా, నా మాట విని ఇంటికి వచ్చేసాయి రాజా. పిల్లలంతా నాన్న నాన్న అని ఏడుస్తున్నారు. ఇంకెప్పుడు వంట ఆలస్యం చేయదని ప్రామిస్ చేస్తున్నాను రాజా. రాజా, నేను నీ చరణదాసుని రాజా. చరణదాసి లేదు, మసాలా దోశ లేదు. రాజా, మర్యాద వెళ్ళి ఇక్కడి నుంచి. బాబాయ్ గారు, మీరైనా కాస్త చెప్పండి బాబాయ్ గారు. పోపుల డబ్బా ఏదో ఒంట్లో బాగోక వంట కాస్త ఆలస్యం అయిపోయింది. దాని గురించి నన్ను తిట్టి పిల్లల్ని కొట్టి ఇక్కడికి వచ్చేసారు. ఇంట్లో వండి నన్ను వంట అలాగే ఉండిపోయింది. నన్ను ఏం చేయమంటారు? పిన్ని గారు, మీరు కడుపుతూ ఉన్నప్పుడు మీతో ఆయన దెబ్బలాడి ఇలాగే వచ్చేసారా? చెప్పండి బాబాయ్ గారు. ఏమిటయ్యా ఇది? ఏమిటిది? క్రితం సార్ ఆ అమ్మాయి ఏదో తప్పు చేసి నువ్వు చేస్తున్నావు ఏమిటి? ఇంటి ఇల్లాలు వీధులు పడి బతిమాలుతుంటే బుద్ధి లేదట నీకు? మాస్టారు, నాకు ఇంకా పెళ్లి కాలేదండి. రామరామా, మీకు పెళ్లి కాలేదా? ఎందుకండి అబద్ధం చెప్తారు? కావాల్సి వస్తే ఈ తాళి చూడండి. 3 పిల్లలు బాబాయ్ గారు. ఆ వేళ ఆ తాళి చూపించి 3 బిడ్డలు తెల్ల నాతో చెప్పలేదు నువ్వు. ఎవరైనా వింటే గట్టి పెడతారు. బుద్ధి లేట నీకు? వెళ్ళు, ఇంకేం మాట్లాడుకో, ముందు వెంటనే వెళ్ళు. జాగ్రత్తగా తీసుకోదమ్మా. చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు. పోదా రండి రాజా, పిల్లల్ని తీసుకొని బీచ్ కడదాం. రండి రాజా. ఇంక నేను భరించలేనే. ఇప్పటికే 16 రకాల బ్రష్లతోనూ 16 రకాల టూత్ పేస్టులతోనూ నా పళ్ళు తోవించేశావు.
ఇంక నా వల్ల కాదే, నన్ను వదిలేవే బాబు. ఇంకెన్నో లేవండి, 5 రకాల పేస్ట్లు, 5 రకాల బ్రష్లు ఉన్నాయి. తొందరగా తోమేసుకోండి. ఇదిగో టీవీలో వ్యాపార ప్రకటనలు అన్ని చూసి అవన్నీ నా మీద ప్రయోగించడం చాలా దారుణమే. ఇందులో దారుణం ఏముందండి? ఒక్కో పేస్ట్ లో ఒక్కొక్క విశిష్ట గుణం ఉందట. అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవద్దు. నీకు అంతగా తెలుసుకోవాలని సరదా పుడితే నా పళ్ళే దొరికాయా? నీ పళ్ళు తోముకోవచ్చు కదా. అబ్బా ఆశ, ఇవి సరిగ్గా పని చేయకపోతే నా పళ్ళు పాడైపోవు. నా పళ్ళు పాడైపోయినా పర్వాలేదా? నా నోరు చెడిపోయినా పర్వాలేదా? నా చెవులు వాచిపోయినా పర్వాలేదా? మరీ ఇంతగా తోమితే పళ్ళు అరిగిపోతాయి, నన్ను వదిలేవే. అదంతా కుదరదు, తోముకోవాల్సిందే. ఇప్పటికే నా నోరు సున్నబట్టిలాగా అయిపోయింది, నన్ను వదిలేవే తల్లి. అంటే తోముకోరన్నమాట. అంతే. అంటే నా మీద ప్రేమ లేదన్నమాట. అబ్బో, ప్రేమకి పళ్ళకి సంబంధం లేదే. నా మాట విను. అదంతా నాకు అనవసరం. ఇప్పుడు తోముకుంటారా లేదా? ఇంక నా నోరు ఏమాత్రం సహకరించదు, నేను తోముకోను. సరే, మీరు తోముకోకపోతే నేనేం చేయాలో అదే చేస్తాను. ఏం చేస్తావు? నువ్వు తోముతావా? కాదు, బాబులో దూకి చస్తాను. అమ్మో, అంత పని చేయకు. నువ్వు ఇంకా ఎన్ని పేస్టులు తెస్తే అన్ని పేస్టులతో నువ్వు తోముకుంటాను. టీవీ కొనలకు తప్పుతుందా? అనుభవిస్తాను. పట్టండి అయితే. తోండి. చాలా ఇంకా ఉన్నాయా? వాళ్ళకి చాలు. ఏది ఇప్పుడు అనండి చూద్దాం. అదెందుకు? అయ్యో, టీవీలో అలాగే అంటారండి. అనండి. అబ్బా, నోరంతా పేస్ట్ కంపు. 4 కిలోల పేస్ట్ తో తోమించావు. పేస్ట్ కంపు కాక ఇంకే కంపు వస్తుంది? సర్లేండి, ఇప్పుడు సబ్బులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. Here's little Mysore ఇన్ని సబ్బులతో తోముకుంటే నా ఒంటి చర్మం ఊడిపోతుంది. నీ మూడు సిగ్గు చర్మం లేదంటే పర్వాలేదు, కానీ చర్మం లేదంటే చాలా అసహ్యంగా ఉంటుంది. ఈ కార్యక్రమం ఇంకో రోజు వాయిదా కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. సర్లేండి, రేపు చూద్దాం. చూడు, ఎవరో కారణం వచ్చారు. దిగాడండి భూలోక వీరుడు. ఎవరే అతను? ఏమో, నాకేం తెలుసు. ఎవరో టెన్నిస్ బాల్ గాడు. ఓ ఆట ఆడించేస్తా, ఇక్కడే ఉండండి. హాయ్. హాయ్. మీరు ఆడా మగ? ఏంటండి ఏంటండి మీ ఉద్దేశం? సారీ, మీరు ఆడపిల్లివారా మగ పిల్లివారా అని అడగబోయి. వీడు నాకన్నా ముదురులా ఉన్నాడే. ఆడపిల్లి వాళ్ళం. అలాగా. నా పేరు సాయికృష్ణ, హైదరాబాద్ నుంచి వచ్చాను. పెళ్లి కొడుకు ఫ్రెండ్ ని. ఇఫ్ యూ డోంట్ మైండ్, మా వాసుగాడు ఎక్కడున్నాడో చెప్తారా? చెప్పడం ఏంటి, చూపిస్తాను, రండి ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. సరే సరే, ఏమైంది వాళ్ళకి? ఏమో, నాకేం తెలుసు. హే, హే, హే. మీరు రండి. ప్లీజ్ కమ్. నా పేరు రాజీ. నాకింకా పెళ్లి కాలేదు. అదేంటో పిల్లలు కూడా లేరండి. మాది వైజాగ్. మెంటల్ హాస్పిటల్ ఉంది అక్కడే కదూ? అవునా? అదిగో చూడండి, ఆ రూమ్ లో పెళ్లి కొడుకున్నాడు, వెళ్ళండి. థ్యాంక్ యూ. వెల్కమ్. ఫినిష్. ఓరి నాయన, ఆడపట్టాలి డ్రెస్ ఏంటి? ఇంకొకసారి ఆడవాళ్ళు బట్టలు మార్చుకునే గదిలోకి వచ్చావంటే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతాడు. ఏమనుకుంటున్నావు?